హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 40. ఏంటి చెర్రీ, అన్విని అలా కొరికావు అని అడుగుతాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. చెప్పరా, నా కూతుర్ని ఎందుకలా కొరికావు అని అడుగుతాడు అర్జున్ కూడా కాస్త కోపంగా చూస్తూ. బాగా అయింది హైబ్రిడ్ బాయ్కి అని అనుకుంటూ అన్వి మనసులో సంతోషపడుతుంటుంది. చెర్రీ కళ్యాణ్ని, అర్జున్ని అమాయకంగా మార్చి మార్చి చూసి, నేను ఆడుకుంటున్న బొమ్మ కావాలని అడిగింది మామ, అందుకే కొరికాను అని అంటాడు. అలా చెప్పగానే అన్వి ఆశ్చర్యపోతుంటుంది. కావాలని అడిగితే నా కూతుర్ని అలా కొరుకుతావా అని అడుగుతాడు అర్జున్. మామ కోపానికి చెర్రీ కాస్త బెదిరిపోతుంటాడు. అలా కొరకడం తప్పు కదా చెర్రీ, ఎందుకు ఆ పని చేశావు అని కళ్యాణ్ కూడా సీరియస్ అవుతాడు. తండ్రి తిట్టేసరికి చెర్రీ ఇంకా బాధపడుతూ తలదించుకుంటాడు. విండోల నుంచి చెర్రీని అలా చూసి మైథిలి కూడా బాధపడుతుంటుంది. కానీ వాడు చేసింది కూడా తప్పే కదా అన్నట్టుగా ఉంటుంది. చేయని తప్పుకి ఒప్పుకొని ఇలా తిట్లు తింటాడని ఊహించని అన్వి అమాయకంగా చెర్రీ వైపు చూస్తుంటుంది. నా కూతురు కేక విని అనుకున్నాను నువ్వేదో చేసుంటావని అని అంటాడు అర్జున్. అబ్బా ఊరుకో అర్జున్, పిల్లలన్నాక ఆడుకుంటూనే ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారు అంటూ బాధగా నిలబడ్డ చెర్రీని సంజన దగ్గరికి తీసుకుంటుంది. చెర్రీ ఇలాంటి తప్పులు చేస్తే నేను కూడా యాక్సెప్ట్ చేయను సంజన. అన్విని ఇలా కొరకడం చూసి నిజంగానే చెర్రీ మీద నాకు కూడా కోపం వస్తుంది అంటాడు కళ్యాణ్. ఊరుకో అన్నయ్య, మీ మాటలకి చెర్రీ బాధపడుతున్నాడు అంటుంది సంజన. వాళ్ళ మామ కంటే కూడా తండ్రి తిట్లే చెర్రీని బాధ పెడుతుంటాయి. నిజంగానే అందరూ అన్నట్టు నా గారాబంతో నేను చెడగొడుతున్నాను అనిపిస్తుంది అని అంటాడు కళ్యాణ్ అదే కోపంతో చూస్తూ. ఇప్పుడు అనుకొని ఏ లాభం రా, అది ముందు నుంచి ఉండాలి అని అంటాడు అర్జున్ కళ్యాణ్ మీద కాస్త కోపం తెచ్చుకుంటూ. ఊరుకో అర్జున్, పసిపిల్లాడు ఏదో తెలియక తప్పు చేస్తే అలా సీరియస్ అవుతావేంటి? వాళ్ళ ఇద్దరి మధ్యలోకి మనం రాకపోతే కాసేపట్లోనే వాళ్ళు కలిసి మళ్ళీ ఆడుకుంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని చెప్పి సంజన అర్జున్ చేపట్టుకొని బయటకు తీసుకొస్తుంది. ఇంకొకసారి అన్విని బాధపెట్టినట్టుగా కంప్లైంట్ వస్తే ఊరుకొని చెర్రీ అని వార్నింగ్ ఇచ్చి కళ్యాణ్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. తండ్రి తిట్టేసరికి చెర్రీ కలలో కన్నీళ్ళు అలుముకుంటాయి. వాళ్ళ ముగ్గురు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళినా మైత్రి మాత్రం విండో దగ్గర నిలబడి కొడుకు అలా బాధపడుతుంటే తట్టుకోలేక చూస్తుంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత చెర్రీ అన్వీని కోపంగా చూస్తూ చేతిలో ఉన్న బొమ్మ అన్వి చేతులు పెట్టి బెడ్ దగ్గరికి వెళ్ళి బాధగా కూర్చుంటాడు. ఇక మైథిలి చెర్రీని బాధగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అన్వి చెర్రీ దగ్గరికి వచ్చి, ఎందుకు చెర్రీ, చేయని తప్పుని ఒప్పుకొని అలా తిట్లు తిన్నావు అని అడుగుతుంది. అన్వి మాటలతో మైథిలి అడుగులు అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తుంటుంది. చెర్రీ సమాధానం చెప్పకుండా అంతే అలిగినట్టుగా కూర్చుంటాడు. నా చెయ్యిని నేనే కొరుక్కొని నువ్వు కొరికినట్టుగా డాడీ వాళ్ళకి అబద్ధం చెప్పాను కదా, మరి నేను అబద్ధం చెప్పానని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది అన్వి. నేను చెప్తే మా డాడీ నమ్ముతాడేమో కానీ మామ నమ్మడు. దాంతో మన గురించి డాడ్ మామ గొడవ పడతారు. డాడ్ మామ గొడవ పడటం నాకు ఇష్టం లేదు, అందుకే నిజం చెప్పలేదు అంటాడు చెర్రీ బాధపడుతూ. చెర్రీ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మరిప్పుడు మా డాడీ మామయ్య నిన్ను తిట్టారు కదా, మరి నీకు బాధగా అనిపించలేదా అని అడుగుతుంది అన్వి. ఎందుకు అనిపించలేదు? అనిపించింది. మామ కంటే మా డాడ్ తిడితేనే నాకు బాధగా ఉంది అని అంటాడు. అలాగా, అయితే సరే, నేను మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అబద్ధం చెప్పానని చెప్పి వస్తాను అని చెప్పి అన్వి వెళ్ళబోతుంటే, వద్దు రౌడీ బేబీ, నువ్వేం నిజం చెప్పొద్దు, ఇక వదిలేయ్ అంటాడు చెర్రీ. లేదు చెర్రీ, నేను చేసిన మిస్టేక్ని నేనే వెళ్ళి ఒప్పుకుంటాను అంటుంది అన్వి. అప్పుడు అందరూ నిన్ను తిట్టడం మొదలు పెడతారు, అది కూడా నాకు ఇష్టం లేదు అంటాడు చెర్రీ.
కొడుకు మాటలకు మైథిలి ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నన్ను తిడితే నీకెందుకు ఇష్టం ఉండదు అని అడుగుతుంది అన్వి. నిన్ను కొట్టినా తిట్టినా అన్నీ నేనే చేయాలి. ఇంకెవ్వరూ నిన్ను తిడితే నేను చూడలేను అని అంటాడు. ఆ మాటలతో మైథిలికి చెర్రీలో మరో కళ్యాణ్ కనిపిస్తుంటాడు. మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అది మన మధ్య ఉండాలి కానీ డాడ్ మామ వరకు వెళ్ళకూడదు. అలా వెళితే మన గురించి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకొని విడిపోతారు. ఇక నేనేమి బొమ్మల దగ్గర గొడవ పడను. ఉన్న బొమ్మలన్నీ నువ్వే తీసుకొని ఆడుకో, నాకేమి వద్దులే అంటూ చెర్రీ అక్కడున్న బొమ్మలన్నీ కూడా అన్వికిస్తాడు. నువ్వు ఆడుకోకపోతే ఈ బొమ్మలతో నేను కూడా ఆడుకోను అంటూ అన్వి ఆ బొమ్మల్ని పక్కకు పెడుతుంది. సరేలే, ఈసారి గొడవ పడకుండా ఆడుకుందాం అంటూ ఇద్దరు మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు. కొడుకు అమాయకమైన తెలివితేటలకు మైథిలి చూసి నవ్వుకొని, ఈ వయసులోనే మీ డాడీ గురించి మీ మామ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావురా. ఎంతైనా నా మెంటలోడికి పుట్టిన కొడుకువి కదా. దగ్గరికి వచ్చి నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా, కానీ రాలేను కదా అని బాధగా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళేసరికి కళ్యాణ్ మైథిలి కోసమే చూస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళావు మైథిలి అని అడుగుతాడు. విండో దగ్గర నుంచి పిల్లల్ని చూసి వస్తున్నాను అని. అర్జున్ సంజన ఎక్కడున్నారు అని అడుగుతుంది. వాళ్ళు కిందికి వెళ్ళి కాఫీ తాగి తర్వాత పిల్లల్ని తీసుకొని గార్డెన్లో క్రికెట్ ఆడటానికి వెళ్తామని చెప్పి వెళ్ళారు అని అంటాడు. నువ్వు తిట్టినందుకు చెర్రీ చాలా బాధపడుతున్నాడు కళ్యాణ్ అని అంటుంది. వాడిని తిట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది మైథిలి, కానీ వాడు చేసింది కూడా మిస్టేకే కదా అని అంటాడు. చెర్రీ మిస్టేక్ ఏమీ చేయలేదు కళ్యాణ్ అంటూ వాళ్ళ మాట్లాడిన మాటలు కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, నా కొడుకులో ఇంత మంచితనం ఉందా, మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడా, పాపం వాణ్ణి అనవసరంగా తిట్టి బాధ పెట్టాను అని అంటాడు. నాకు కూడా వాడి గురించి ఇప్పుడే పూర్తిగా తెలిసింది కళ్యాణ్. ఎక్కడ మీరు ఇద్దరు గొడవ పడతారని చెప్పేసి చేయని తప్పుకు వాడు తిట్లు తిన్నాడు అని అంటుంది. ఇప్పుడు ఈ విషయం అర్జున్ చెప్తే వాడు కూతురు తిడతాడు. అయినా అర్జున్ సంగతి నాకు తెలుసులే. వాడు చెర్రీని తిడతాడు కానీ మళ్ళీ అంతలోనే చెర్రీ మీద జాలి పడతాడు. గారాబం చేస్తానని నన్ను అంటాడు కానీ అసలు వాడే అల్లుండి గారాబం చేసేది. నాకు తెలిసి ఈ పాటికే అర్జున్ మనసు మళ్ళీ మారిపోయి ఉండాలి అని అనుకొని ఆ రూమ్ విండో దగ్గరికి వచ్చి కింద గార్డెన్లోకి చూస్తూ ఉంటాడు. అప్పటికే అర్జున్ చెర్రీని ఎత్తుకొని, అన్విని అలా కొరకడం తప్పు కదా చెర్రీ, ఇంకొకసారి అన్విని ఏడిపించొద్దు, తనతో మంచిగా ఆడుకోవాలి సరేనా అని అంటాడు. సరే మామ, అన్విని ఇంకెప్పుడు ఏమీ అనను అని అంటాడు చెర్రీ ముద్దుగా చూస్తూ. మా హైబ్రిడ్ బాయ్ నేను చెప్పింది మంచిగా వింటాడు అంటూ అర్జున్ చెర్రీని దిట్టిన ముద్దు పెట్టుకుంటాడు. అక్కడే ఉన్న సంజన అన్వి అది చూసి సంతోషపడుతుంటే పైనుంచి కళ్యాణ్ మైథిలికి వాళ్ళని చూపిస్తూ, చూసావా అర్జున్ కోపం చెర్రీ మీద ఎంతోసేపు ఉండదు మైథిలి, అప్పటికప్పుడే మామాలుడు శత్రువులాగా ఉంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతారు అని చెప్తుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి మైథిలి కూడా సంతోషపడుతూ, భలే మామాలుడు అని అనుకొని నవ్వుతూ ఉంటుంది. నేను కూడా వెళ్ళి వాళ్ళ క్రికెట్లో జాయిన్ అవుతాను మైథిలి, లేకపోతే నా మీద చెర్రీకి లేనిపోని అనుమానాలు వస్తుంటాయి అని అంటాడు. సరే కళ్యాణ్ వెళ్ళు అని అంటుంది. నువ్వు ఈ విండోల నుంచి మా గేమ్ చూస్తుండు అంటాడు. సరే. కళ్యాణ్ వెళ్ళటానికి ముందుకు వెళ్ళి మళ్ళీ కొంటెగా తన వైపు చూస్తుంటాడు. మైథిలి అర్థం కానట్టుగా కళ్యాణ్ వైపు చూసి ఏంటి అని అంటుంది. కళ్యాణ్ టక్కున తన దగ్గరికి వచ్చి తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. మైథిలి ఆ చెంపను తడుముకుంటూ సిగ్గుపడుతూ ఉండిపోతుంది. కళ్యాణ్ బ్యాట్ తీసుకొని కిందికి వెళ్తాడు. తండ్రిని చూడగానే చెర్రీ మొహంలో అదే బాధ కనిపిస్తుంటుంది. వెంటనే కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టి, నిన్ను తిట్టినందుకు సారీ నాన్నా అని అంటాడు. బాధగా ఉన్న చెర్రీ మొహంలో వెంటనే సంతోషం వెలుగుతూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటాడు. ఇలా గారాబం చేసే కొడుకుని చెడగొట్టేది అని అంటాడు అర్జున్ వాళ్ళని కాస్త కోపంగా చూస్తూ. పోరా,
నా కొడుకుని నా ఇష్టం వచ్చినట్టుగా గారాబం చేసుకుంటాను అంటాడు కళ్యాణ్. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, కాకపోతే నీ కొడుకుని నా కూతురు జోలికి రాకుండా చూసుకో అని చెప్తాడు అర్జున్. కళ్యాణ్ నవ్వుతూ అన్వి వైపు చూసేసరికి అన్వి గిల్టీగా తలదించుకొని కనిపిస్తుంది. కళ్యాణ్ చెర్రీని దింపి అన్విని దగ్గరకు తీసుకొని ఎత్తుకొని, జరిగిన మీ గొడవ గురించి పూర్తిగా మర్చిపోయి హాయిగా ఆడుకో అన్వి అని అంటాడు. సరే మావయ్య అంటుంది అన్వి నవ్వుతూ. అన్వికి ముద్దు పెట్టి కిందికి దింపి తనకు బాలిస్తాడు. మైథిలి అదంతా పైనుంచి చూస్తూ, ఇక్కడ అందరినీ ఇలా చూస్తుంటే నాకు ఈ ఐశ్వర్యని వదిలిపెట్టి వెళ్ళాలనిపించడం లేదు అని అనుకుంటుంది. తర్వాత రాములమ్మ, సంజన, అర్జున్, కళ్యాణ్, అన్వి, చెర్రీ అందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే మైథిలి వాళ్ళ ఆటను పైనుంచి చూస్తుంటుంది. కళ్యాణ్ ఆ ఆట ఆడుతూనే అప్పుడప్పుడు మైథిలి వైపు చూసి చెయ్యి ఊపుతుంటాడు. మైథిలి కూడా చెయ్యి ఊపి వాళ్ళ ఆటను చూస్తుంటుంది. నైట్ చీకటి పడుతుండగా ఆట ముగించేసి అర్జున్, సంజన మైథిలికి చెప్పి అన్విని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. నైట్ 10 అవుతుండగా కళ్యాణ్ మీద పడుకున్న చెర్రీని కొడుతూ, నేనంటే నీకు ఎంత ఇష్టంరా, ఒక్క మాటన తట్టుకోలేవు అని మనసులో అనుకుంటూ నిద్రపుచ్చుతుంటాడు. ఇక్కడ మైథిలి సూర్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నేను మరో 2 నెలల్లో ఇండియా వచ్చేస్తున్నానక్క అంటాడు సూర్య. ఓ రియల్లీ? నీ కోసం వెయిట్ చేస్తున్నాను సూర్య. అయినా ఏం లాభం, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతావు కదా అంటుంది మైథిలి. ఏం వెళ్ళిపోనక్క, ఇక నేను అక్కడే ఉంటాను అంటాడు సూర్య. అదేంట్రా, విదేశాల్లో మంచి జాబ్ చేస్తూ ఉండాలని నీ కోరిక కదా అని అడుగుతుంది మైథిలి. ఇంతకుముందు ఆ కోరిక ఉండేదక్క, కానీ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్కి అల్లుని కాబోతున్నాను కదా, వారి బిజినెస్ బాధ్యతలని నాకు ఒప్పచెప్తానంటున్నారు. అందుకని వాటిని చూసుకుంటూ అక్కడే ఉండాలనుకుంటున్నాను అని అంటాడు సూర్య. ఎవరు ఆ బిజినెస్ మ్యాగ్నెట్ అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యపోతూ. వచ్చాక చెప్తానులే అక్క అంటాడు సూర్య. సూర్య, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అంటుంది మైథిలి. అత్యాశ ఏమీ కాదక్క, నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నానని నీకు కూడా తెలుసు కదా. ఆ బిజినెస్ మ్యాగ్నెట్కి ఒకగానొక కూతురైన వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతల్ని నేనే కదా చూసుకునేది అంటాడు సూర్య. సూర్య మాటలకు మైథిలి కాస్త కంగారు పడుతుంటుంది. ఈ విషయాలని నేను వచ్చాక మాట్లాడతాను లెక్క. అలాగే ఇంకొక విషయం అక్క, నీ పెళ్ళి జరిగిన తర్వాతనే నా పెళ్ళి. నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను. ఇండియా రాగానే మోహన్ గారిని కూడా రమ్మంటాను. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత ఇక నేను తీసుకుంటాను అని అంటాడు. అది సూర్య, నా పెళ్ళి గురించి ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాంలే, నువ్వు అనవసరంగా ఏవేవో నిర్ణయాలు తీసుకోకు అని అంటుంది మైథిలి. సరే అక్క, కానీ ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోవాలి అంతే అని, ఇంకా ఉంటానక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి ఫోన్ పెట్టి ఆలోచిస్తూ కళ్యాణ్ గురించి సూర్యకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ మీద పడుకొని నిద్రపోతున్న చెర్రీని పక్కకు పడుకోబెట్టి దుప్పటి కప్పి ప్రేమగా తలనిమిరి ముద్దు పెట్టుకొని, మైథిలి నిద్రపోయిందో లేదో అని అనుకొని రూమ్లోకి వచ్చేసరికి సూర్య గురించి ఆలోచిస్తూ మైథిలి అటు ఇటు తిరుగుతుంటుంది. ఏంటి మైథిలి, నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అది కళ్యాణ్, నిద్ర రాకపోతే అటు ఇటు తిరుగుతున్నాను అంతే అని అంటుంది. నువ్వు నిద్రపోవని అనుమానం వచ్చే ఇక్కడికి వచ్చాను అంటూ తనని పట్టుకొని బెడ్ దగ్గరికి వచ్చి తనని కూర్చొని ఒడిలో మైథిలిని పడుకోబెట్టుకొని, ఇవాళ నేను తోడుగా ఉన్నాను కదా, ఇక ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపో మైథిలి అని అంటాడు. సూర్య మాటలతో భారమైన మైథిలి మనసు కళ్యాణ్ ఒడిలోకి చేరగానే కాస్త తేరుకొని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పెళ్ళి జరుగుతుంది కదా కళ్యాణ్ అని అంటుంది. జరగదని అనుమానం నీకెందుకు కలుగుతుంది? చూడు మైథిలి, నా మూర్ఖత్వంతో నా వల్ల నువ్వు చాలాసార్లు బాధపడ్డావు, కన్నీళ్ళు పెట్టుకున్నావు.
నిన్ను పెళ్లి చేసుకొని అవన్నీ మర్చిపోయేంత ప్రేమను నీకు అందించాలని ఎదురుచూస్తున్నాను. సో చెర్రీతో సహా మన పెళ్ళికి ఎవ్వరు సమస్య అయినా ఆ సమస్యలను తొలగించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక మన పెళ్లి గురించి ఆందోళన చేద్దాం, కూడా పడుకో అంటూ తన తల నిమురుతుంటాడు. నువ్వు కూడా పడుకో కళ్యాణ్ అని అంటుంది. ముందు నువ్వు నిద్రపోతే తర్వాత నేను పడుకుంటాను అని అంటాడు. కళ్యాణ్ మాటలు వింటూ కొద్దిసేపటికి మైత్రి నిద్రపోతుంది. కళ్యాణ్ ఒడిలో పడుకున్న తన తల నిమురుతూ బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు. కొన్ని క్షణాలకి కళ్యాణ్ కలలో శ్రేయ కనిపిస్తుంటుంది. తను అలా కనపడగానే టక్కున కళ్యాణ్ కళ్ళు తెరుస్తాడు. తన రూపం కనపడగానే విరక్తి చెందుతూ, డౌట్ లేదు, మమ్మల్ని విడగొట్టడానికి శ్రేయ ఏదో ప్లాన్తోనే వచ్చేలాగా ఉంది అని అనుకొని ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న మైథిలిని చూసుకొని తనని ఇంకాస్త దగ్గరగా పట్టుకొని, నువ్వు ఎన్ని ప్లాన్స్తో వచ్చినా నన్ను మైథిలిని దూరం చేయలేవు శ్రేయ అని అనుకుంటాడు కోపంగా. తెల్లవారుతుండగా కళ్యాణ్ మేలుకొని చూసేసరికి మైథిలి అలాగే ఒడిలో పడుకొని నిద్రపోతుంటుంది. తనని చిరునవ్వుతో చూసి తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకొని పక్కన ఉన్న దిండు మీద పడుకోబెట్టి వాష్రూంలోకి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళిన కొన్ని క్షణాలకి మైథిలి కూడా మేలుకొని లేచి కూర్చుంటుంది. వాష్రూంలో నుంచి రన్నింగ్ వాటర్ సౌండ్ విని కళ్యాణ్ వాష్రూంలో ఉన్నాడని అర్థమై, చెర్రీ లేచి ఉంటాడా, లేస్తే ఏం చేస్తున్నాడో ఒకసారి చూసి వస్తాను అని అనుకొని బయటికి వెళ్ళి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి విండోల నుంచి చూస్తుంది. చెర్రీ పైన ఉన్న ర్యాక్లో తన బుక్స్ తీసుకోవడానికి కింద చిన్న ప్లాస్టిక్ స్టూల్ వేసుకొని అందుకుంటూ తనకి కనిపిస్తుంటాడు. చెర్రీని అలా చూసి కంగారు పడుతూ, అయ్యో నాన్న కింద పడతావురా అని అనుకుంటూ ఉండగానే నిజంగానే ఆ ప్లాస్టిక్ స్టూల్ జారి అమ్మా అంటూ చెర్రీ కింద పడతాడు. దాంతో మైథిలి క్షణం కూడా అక్కడ కాలు నిలపలేక చెర్రీ అంటూ లోపలికి వచ్చి చెర్రీని పైకి లేపుతుంది. తనని చూసి చెర్రీ షాక్ అవుతుంటే చెర్రీ కేక విని కింద ఉన్న రాములమ్మ, పక్క రూమ్లో ఉన్న కళ్యాణ్ కూడా ఆ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఫైనల్గా చెర్రీ మైథిలిని అక్కడ చూశాడు. మరి ఆ తర్వాత ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.